హాయ్ అండి. మీకు చూస్తుంటే నోరు ఊరుతుందా? ఇదేం కూర అనుకుంటున్నారా? మటన్ కూర అండి. మటన్ కూర నేను చేసే విధానంలో నేను ఎలా చేస్తానని చూపిస్తాను. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లైక్ మర్చిపోకుండా ఇవ్వండి. అలాగే హైప్ బటన్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు చేయాలంటే మీరు ఇచ్చే సపోర్ట్తోనే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే తీయగలం. ఇప్పుడు నీ మటన్ కూరలోకి కావాల్సినవి అయితే చూపిస్తాను, చూసేయండి ఏమేం కావాలా. నేనైతే ముందుగా ఒక పావు కిలో మటన్ చూసారు కదండి. పావు కిలో మటన్ అంటే అరకిలో తీసుకొచ్చాడు. ఇవాళ 2 కూరలు చేయాల్సి వచ్చింది. అందుకనేది సగం కూర దోసకాయలు వేసాను, సగం కూర అయితే ఇలా మటన్ మసాలా కూర అయితే చేశాను. శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి మటన్ అయితే మాత్రం. తర్వాత ఒక ఉల్లిపాయ, ఎక్కువ వేసుకోకూడదు, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా క్లీన్ అయితే చేసుకొని ఇలాగైతే తీసుకున్నాం కదండి మటను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కూరలోకి వేసుకోవడానికి తాలింపులో కొన్ని ఉల్లిపాయలు అయితే 2 పచ్చిమిరపకాయలు చీలికలు ఇలా తీసుకున్నాం కదండి. ఇవైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సినంత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని నూనె అయితే వేసుకుందామండి. నూనె వేసుకున్నాం కదా, నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలా, ఎక్కువసేపు మాడిపోకూడదు. దోరగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఉప్పు పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలబెట్టుకొని కాసేపు మూత పెట్టేసేయాలండి. మూత పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి మటన్లో నీరైతే ఎలా ఊరిందో. ఈ నీరు ఇలా ఊరిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇలా చూసారా బాగా మగ్గిపోయింది ముక్క. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా ముక్క మగ్గి నీరంతా ఎనిగిపోయిన తర్వాత కూరలో ఊరిన నీరు సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసాను. అంటే తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము ఎప్పుడైనా సరే ఏ కూరలో అయినా సరే కొంచెం కారం ఎక్కువ వేస్తాం. కారం వేసిన తర్వాత కలబెట్టి కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి దాంట్లో ఊరిన నీరంతా కారం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్న తర్వాత నీరంతా ఎనిగిపోయిన తర్వాత ఇలా మటన్ ముక్కలు మునిగే అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి. నీళ్ళు అంటే మటన్ ముదురుదైతే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, లేతదనుకో కొంచెం నీళ్ళు తక్కువ పడతాయి. ఇప్పుడైతే నీళ్ళు ఇలా పోసేసుకున్న తర్వాత బాగా కలబెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మసాలాకు కావాల్సినవి అయితే ధనియాల పొడి, చెక్క, లవంగాలు, గసగసాలు, అల్లము, కొబ్బరి, వెల్లుల్లి. నేనైతే ధనియాల పొడి తీసుకున్నానండి. అంటే ఇంట్లో ధనియాలున్నా ధనియాలు తీసుకోవచ్చు, ధనియాల పొడి తీసుకోవచ్చు అండి, ఏదైనా తీసుకోవచ్చు. నేను వేసే మసాలా పదార్థాలు ఇవేనండి. కొబ్బరి చూసారు కదండి ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు ముక్కలుగా కట్ చేసి వేయకపోతే జారి బ్లేడ్లు విరిగిపోతాయి. ఇలా ముద్ద మసాలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మటన్ కూర ఉడికిందో లేదో మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఈ మటన్ కూర నేను చేసే విధానం అయితే ఇలాగే చేస్తానండి. నేను చేసే కూరలన్నీ మా అమ్మమ్మ చేసే కూరలండి. చూసారా నీరంతా ఎనిగిపోయింది. నీరంతా ఇలా ఎనిగిపోయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. అంటే ఉడికితేనేమో నీళ్ళు అవసరం లేదు, కొంచెం ఉడకపోతే మళ్ళీ నీళ్ళు కొంచెం పోయాల్సి వస్తుంది. ముక్క ఉడకలేదండి, అందుకే కొంచెం నీళ్ళు అయితే వేసి మళ్ళీ ఉడికించాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ముక్క ఉడికిందో లేదనేది. ఇంకొంచెం అయితే ఉడకాలండి. మధ్యలో కొంచెం పచ్చి ఉంది, కస అనకూడదు ముక్క. మనం తుంపితే ఏమైందంటే అలా అనగానే 2 తుంపలు అవ్వాలి, అప్పుడే కూర ఉడికినట్లెక్క. చూసారు కదండి నీరంతా ఎనిగిపోయి గుజ్జు తేలొచ్చింది. ఇప్పుడు మీకు ముక్క ఉడికిందో లేదో చూపిస్తాను. చూసారా ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. మటన్ ముక్క అనంగా బాగా ఉడికితేనే కూర రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా అయితే పోసేసుకున్నాము. ఈ కూర ఇప్పుడు కూడా టమాటా వేస్తే నాకెందుకో నచ్చదండి, అందుకని నేనైతే టమాటా వేయను. ఇప్పుడు మసాలా ముందు చూపించాను కదండి, అదంతా పోసేద్దాము. ఎందుకంటే మసాలా కూర కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది. అన్నంలోకి అయితే పులుసు గుజ్జుగా ఉంటే బాగుంటుంది. మాకేంటంటే మా పిల్లలు మటన్ తినరు కాబట్టి దీంట్లో పులుసు తింటారు కాబట్టి నేను కొంచెం పులుసుగా పెడతాను. చూసారా మనం మసాలా మొత్తం పోసిన తర్వాత మనకి కావాల్సినన్ని, అంటే పులుసుగా అయితే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. సరే కొంచెం గుజ్జు తక్కువ అంటే గుజ్జుగానే నీళ్ళు అవసరం లేదు. ఇంకా కూరలో కొంచెం ఉప్పు తక్కువైందని అందుకని మళ్ళీ మీకు చూపించి మరీ వేస్తున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే మోయనివ్వండి మంట పెట్టేసి.
పచ్చిని వాసన పోయేదాకా ఉడికించుకొని ఇంకా ఆపేసుకోనండి. చూసారు కదండి మటన్ కూర నేను చేసిన విధానం అయితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నేను చేసే వంటలు మరిన్ని వంటలు చేయాలంటే నేను చేసే వంటలన్నీ మీకు నా జాతరైనంతవరకు చూపిస్తూనే ఉంటానండి. అప్పుడప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చేయలేనప్పుడు మాత్రం వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే ఇవి ఏ వంట అయినా సరే, ఏ కూర అయినా సరే, ఏ పచ్చడి అయినా సరే ఇవన్నీ మా అమ్మమ్మ చేసే వంటకాలండి. చూసారు కదండి మటన్ కూర నేను చేసిన విధానం అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ కూర టమాటా వేయకుండా కూడా మటన్ మసాలా కూర అంటే ఇదేనండి నేను చేసే విధానం అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.